బకెట్లో గ్లాస్ పడిపోయింది ఎత్తుకుంటు బకెట్ ఎవరిది? ఆ బకెట్లో పవన్ కళ్యాణ్ గారి గ్లాస్. జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్పిరసీ అని చెప్పేసి జనసేన వరల్డ్ వైడ్ మైకేల్ జాక్సన్ తర్వాత ఉన్నది పవన్ కళ్యాణ్. అందరూ పవన్ కళ్యాణ్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా 3 పెళ్లి. అదే ఆయన వ్యక్తిగత జీవితం అండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తే ఈ పవన్ కళ్యాణ్ కూడా అక్కడే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఎక్కడ చేస్తే మరి ఈ పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ చేస్తే ఏ పవన్ కళ్యాణ్ లాబీ చేసి తెచ్చుకున్న గుర్తా లేకపోతే భారతదేశంలో ప్రధానమంత్రి దిగొచ్చినా కూడా ఎలక్షన్ కమిషన్ జాతీయ జనసేన కారణంగా వైసీపీకి ఎన్ని సెగ్మెంట్లో లాభం? ఖచ్చితంగా రేపు జనసేన పార్టీ అండ్ కూటమికి గడ్డు కాలమే. నమస్తే, వెల్కమ్ టు 4 Sides పొలిటికల్ థాట్. నేను మీ వాసుదేవన్. పొలిటికల్ థాట్ అనే ఈ కార్యక్రమం సమగ్రంగా రాజకీయాలను విశ్లేషించడం, 2 తెలుగు రాష్ట్రాలు దేశంలోనూ అంతర్జాతీయంగానూ చోటు చేసుకున్న పరిణామాల మీద సునిశ్చిత విశ్లేషణ అందించడం. ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా మన విశిష్ట అతిథి డాక్టర్ బాలా, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సఫాలజిస్ట్. నమస్తే డాక్టర్ బాల గారు. నమస్తే అండి. డాక్టర్ బాల గారు, బకెట్లో గ్లాస్ పడిపోయింది ఎత్తుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ నడుస్తుంది. బకెట్ ఎవరిది? ఆ బకెట్లో పవన్ కళ్యాణ్ గారి గ్లాస్ ఎందుకు వేయాల్సి వచ్చింది? మీరు రాష్ట్ర దేశ రాజకీయాలు అన్నారు కానీ ఈ బకెట్లు గ్లాసులు మరి జాతీయ జనసేన పార్టీ అన్నారు కదా. జాతీయ జనసేన పార్టీ అని ఒకటి ఆవిర్భవించింది. జాతీయ అంటే నేషనల్ లెవెల్లో. మనకి ఇంకో జాతీయ పార్టీ ఉంది తెలుగుదేశం అని. వాళ్ళకి అలా సైకిల్ గుర్తుందో ఈ జాతీయ జనసేనకి అలా బకెట్ గుర్తుంది. ఆ బకెట్లో కానీ జాతీయ పార్టీ అని క్లెయిమ్ చేసుకుంది. వీళ్ళు సమాజ్వాదీ ఎప్పుడు అట్లా క్లెయిమ్ చేసుకోవాలా? వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. వీళ్ళకి పైగా ఇద్దరు హోల్డ్ చేస్తున్నారు. 2 మెయిన్ జాతీయ అధ్యక్షులేమో చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు గారు. సో వీళ్ళిద్దరు సంగతి అట్టుంచితే ఇంకో జాతీయ పార్టీ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో. అదే ఆంధ్రప్రదేశ్ ప్లాట్ఫామ్గా జాతీయ పార్టీ ఒకటి ఆవిర్భవించింది. వాళ్ళు కూడా బహుశా చాలా చోట్ల పోటీ చేస్తారేమో దక్షిణాది రాష్ట్రాలు, తెలియదు. వాళ్ళదేమో బకెట్ పెట్టుకొని ఆల్రెడీ మన కూకట్పల్లి అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా కంటెస్ట్ చేశారు. ఏంటి అసలు అంటే ఎవరిది ఆ బకెట్? అందులో గ్లాసుని ఎందుకు ముంచాలనుకుంటున్నారు? నాకు అదే ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ ఒక కొంచెము క్రిటిక్గా ఉన్నట్టుంది. ఎందుకంటే బకెట్లో గ్లాస్ వేయడం ఏంటనే కొంపేసి మనం ఈరోజు చర్చ రాజకీయాల మీద ఉందా లేకపోతే లేదు? రాజకీయ పార్టీలకు సంబంధించిన గుర్తులు కాబట్టి ఆయన గుర్తు బకెట్. మీరు ఆ గుర్తుల్ని బేస్ చేసుకొని బకెట్లో గ్లాస్ పడిపోయిందని అంటున్నారు. ఓకే, అంటే కరెక్టే. మన న్యూస్లో కూడా ఒకసారి చూస్తే మీరు జాతీయ జనసేన పార్టీకి కూకట్పల్లిలో కంటెస్ట్ చేసింది, బ్యాలెట్ పేపర్లో కూడా బకెట్ సింబల్ వచ్చింది అని చెప్పేసి అనేది మొన్న ఎలక్షన్స్లో మనం చూసాం. దాంతోపాటు వాళ్ళకు కూడా కొన్ని ఓట్లు ఏవైతే రావడం కూడా జరిగింది. ఎందుకంటే కొత్త పార్టీ కాబట్టి అట్లీస్ట్ వాళ్ళకి 100 ఓట్లన్నా వచ్చాయి, అంటే 1000 లోపల ఓట్లు కూడా వచ్చాయని అంటున్నారు. గ్రేట్, అని ఒప్పుకోవచ్చు. ఎందుకంటే దరిదాపులో మీకు 1000 ఓట్లు దరిదాపులో వచ్చాయి అంటే ఆషామాషి ఏం కాదు. ఎందుకంటే సూపర్ స్టార్ ఉన్న పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీలకే దిక్కుమొక్కు లేకుండా ఓట్లు అయిపోయాయని చెప్పేసి అని మీడియా చెప్తుంది. నేను చెప్పడమో లేకపోతే మీరు చెప్పడమో కాదు. మీరు నేను మీడియా 3 కాదు, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో ఉన్న ఆ లెక్కలు బేస్ చేసుకోవాలి. సో అవైతే అబద్ధం చెప్పు. సో కాబట్టి ఆ విధంగా చూసుకున్నప్పుడు నిన్న మొన్న పుట్టిన పార్టీ జాతీయ జనసేన పార్టీ, అది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా మేము కంటెస్ట్ చేస్తామని చెప్పినప్పుడు మీరు అన్నట్టు ఆ బకెట్ చాలా పెద్దదే. గ్లాస్ కొంపముంచుతుందనే డౌట్ అనేది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మీరు ఒకసారి గమనిస్తే ఇదే హవా కానీ ఒకవేళ కొనసాగి ఆంధ్రప్రదేశ్లో కానీ వాళ్ళు 175 స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలు ఇచ్చారు సార్ బాలా గారు. దాంట్లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలు మేము కంటెస్ట్ చేయబోతున్నాం అని. పైగా అందులో ట్విస్ట్ ఏంటంటే ఆ పార్టీ ప్రెసిడెంట్ పేరు కూడా కే పవన్ కళ్యాణ్. అంటే ఆయన ఏదో కొనింటియా ఏదో ఉంది ఇంటి పేరు, కొనింటి పవన్ కళ్యాణ్. మరి ఈయన కూడా కొనిదెల పవన్ కళ్యాణ్, యువతల పవర్ స్టార్. సో ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్పిరసీ అని చెప్పేసి జనసేన భావిస్తుంది. నాకు తెలియదు, జనసేన భావిస్తుంది. అండ్ టీడీపీకి కూడా అనుమానం వచ్చేసింది. ఇదేంటి జనరల్గా ఈ కాన్స్పిరసీల థియరీలన్నీ టీడీపీ ఇంట్లో పుడతాయి. అలాంటిది ఇది బయట ఎక్కడో పుట్టింది కాన్స్పిరసీ థియరీ. ఇది కుట్ర సిద్ధాంతం. అది టీడీపీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది అయితే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మ్యానుఫ్యాక్చర్ చేశారు ఈ కుట్ర సిద్ధాంతాన్ని అని చెప్పేసి జనసేన భావిస్తుంది, టీడీపీ కూడా అనుమానిస్తుంది. ఇప్పుడు అంటే ఒక చిన్న అంశం మనం ఇక్కడ విశ్లేషించుకోవాలి వాసుదేవన్ గారు. ఇప్పుడు ఈ పార్టీ
ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉంటుంది, పార్టీ పెట్టుకుంటారు, వాళ్ళకు వచ్చే ఓట్లు వాళ్ళకు వస్తాయి. ఎగ్జిస్టింగ్ పార్టీకి ప్రాబ్లం ఏంటి? ఎగ్జిస్టింగ్ అంటే అదే జనసేన యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత? 5 పాయింట్ చేంజ్. టీడీపీ ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత? 39 చేంజ్. వైసీపీ పర్సెంటేజ్ ఎంత? 49. 51 లేదు 49 చేంజ్. ఇప్పుడు 49, 39, 5% ఉన్న ఓటింగ్ బ్యాంక్ వాళ్ళకి పర్సంటేజ్ లేని ఓటింగ్ బ్యాంక్ వాళ్ళతో భయం ఎందుకు ఉంటుంది? 2 ఓట్లు చాలండి. కొనతాల లాంగెస్ట్ గారు గెలిచారు, తెలుసు కదా మీకు. 2 ఓట్లతో కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. 12 ఓట్లతోటి ఆళ్రామకృష్ణారెడ్డి 2014లో మంగళగిరి నుంచి గెలిచాడు. కరెక్ట్, అవును. సో ఇప్పుడు ఉమా కూడా ఓడిపోయారు మొన్న. అదే అదృష్టం తారుమారైంది అనుకోండి, మీరు అన్నట్టు 1 కావచ్చు, 2 కావచ్చు, 12 కావచ్చు. కరెక్ట్. అంటే ఒకటి ప్రజాస్వామ్యంలో మీరు మిమ్మల్ని కాదని చెప్పేసి ఒక కొత్త పార్టీ పట్టుకొని వస్తుందంటే మీరు ఎంత రాజరికాలు చేస్తున్నారో ఏంటో అనేది ఒక నిదర్శనం అని మనం అనుకోవాలి. అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న పొలిటికల్ పార్టీలు, మీ పొలిటికల్ పార్టీలలో ఉన్న వ్యక్తులు బయటికి వెళ్ళి పొలిటికల్ పార్టీ పెట్టి వాళ్ళు 10 మందికి బీఫామ్లు ఇవ్వడము, 10 మంది కార్యకర్తలను క్రియేట్ చేసుకుంటున్నారు అంటే మీరు ఫెయిల్యూర్ అయిపోయినట్టే. మోరల్గా, ఎథికల్గా మీరు ఫెయిల్. ఆ పార్టీలు ఇంకా ప్రజాస్వామ్యంలో పనికిరావు, ఆ పార్టీలు ఏవి కూడా ప్రజాస్వామ్యంలో ఇంకా మనుగడకి పనికిరావు అదే క్లియర్ కట్ ఒక ఇండికేషన్ అనుకోవచ్చు మనము. ఎందుకంటున్నానంటే జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా ఇంకా బీఫామ్లు ఇవ్వలేని పరిస్థితుల్లో, ఇంకా అభ్యర్థులను పెట్టలేని పరిస్థితుల్లోకి వచ్చింది అంటే ఆ పార్టీ ఇంకా ప్రజాస్వామ్యంలో బతికుండడం కూడా కరెక్ట్ కాదని అనుకోవచ్చు. ఐ డోంట్ నో మీకు ఎవరు చెప్పారు. ఆయనకు వస్తున్న అపూర్వమైన ఆదరణ బహుశా మీరు నోటీస్ చేసి ఉండరు. phase 1, phase 2, phase 3, phase 4 వారాహ యాత్రలో పవన్ కళ్యాణ్ వస్తుంటే ఇసుకేస్తారు వాళ్ళంత జనం. సార్, భారతదేశంలో వరల్డ్ వైడ్ మైకేల్ జాక్సన్ తర్వాత ఒక సెలబ్రిటీకి సెకండ్ ప్లేస్ లో ఉన్నది పవన్ కళ్యాణ్, అందులో డౌటే లేదు. ఇది ఎందులో? సెలబ్రిటీలో. పాలిటిక్స్ వేరు కదండి. అతను పొలిటీషియన్ కమ్ యాక్టర్. యాక్టర్లా చూస్తారు తప్ప ప్రజలు పొలిటీషియన్గా చేయరు. సరే, ఇప్పుడు మీరు అదే విధంగా అన్నారనుకోండి, మరి పవన్ కళ్యాణ్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా 3 పెళ్ళిళ్ళు చేసుకోగలుగుతారా? అదే ఆయన వ్యక్తిగత జీవితం అండి సార్. I am not going into the personal life. What is the values of the family? That family into the society. Politics ఎక్కడ చేస్తాం? ప్రజాస్వామ్యంలో, సొసైటీలో ప్రజల ఇంపాక్ట్. ఎందుకంటే ప్రజలలో మీకు ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా పట్టించుకుంటారు సార్. అది చాలా భ్రమలో ఉన్నారు. కరప్షన్ని, వ్యక్తిత్వాన్ని పట్టించుకునే రోజులు ఎప్పుడు, మీరు ఎప్పుడో సిపాయిలు తిరుగుబాటు ముందు రోజులు మాట్లాడుతున్నారు. మనకి తర్వాత 4-5 ప్రపంచ యుద్ధాలు, తర్వాత స్వాతంత్ర పోరాటం కూడా అయింది, ఉప్పు సత్యాగ్రహం అయింది, మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. అప్పటి వాల్యూస్కి ఇప్పుడు వాల్యూస్కి చాలా తేడా ఉంది. ఎస్, మీరు అన్నది 100% నేను నమ్ముతా. ఇప్పుడు చాలా మంది సినిమాలు ఇంపాక్ట్ చేసుకొని బయట స్టెంట్లు చేస్తున్నారు, డాన్సులు చేస్తున్నారు, లైఫ్ స్టైల్ని మార్చుకుంటున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిన ఇంపాక్ట్? పాలిటిక్స్ నుంచి వచ్చినవి కాదు, సినిమాల నుంచే, సినిమాటోగ్రఫీ నుంచి వచ్చినవే. సినిమాటోగ్రఫీ ఎందుకు మోర్ పవర్ఫుల్ టూల్ అంటారు? అది ఇంపాక్ట్ చేస్తుంది, సైకలాజికల్ ఇంపాక్ట్. నేను ఆ విషయంలో అంటున్నాను, మీ కాంటెక్స్ట్లో సైకలాజికల్ ఇంపాక్ట్ ఉన్న కాంటెక్స్ట్లో తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన పొలిటీషియన్ కాదు, ఒక రాజకీయవేత్త కాదు, ఒక సినిమా హీరో. సినిమా హీరో చేసే యాక్షన్స్ అన్ని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇప్పుడు తగ్గేదేలే అని ఒక డైలాగ్ ఉంది. ఎందుకు అలా చేస్తున్నారు? అదే ఒక పొలిటీషియన్స్ అనమని చెప్పండి, బీకామ్లో నేను ఫిజిక్స్ చేశాను అని చెప్పేసి ఒక పొలిటీషియన్ ఫేమస్ అయ్యాడు, అందరూ అంటున్నారా? అనట్లేదు. ట్రోల్ చేశారు కానీ అనలేదుగా, నేర్చుకోలేదుగా. సో సినిమా వాళ్ళ ప్రభావం చాలా ఉంటుంది ప్రజల మీద, కానీ అది పొలిటికల్ ప్రభావం కింద కన్వర్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. సో ఈయన వల్ల పబ్లిక్ ఈయనని ఇన్స్పిరేషన్ చేసుకొని ఫాలో అవుతారు, కానీ ఈయనను పొలిటీషియన్గా ఎప్పటికీ చూడలేరు. మీరు టికెట్ పెట్టి 1000 రూపాయలు కాకపోతే 2000 పెట్టి కొనమని కూడా కొంటారు, సినిమాకి వెళ్తారు. అది ఆయన చూపించే ప్రభావం అది అంటారు. సరే, ఇంకొక పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు జాతీయ జనసేన పార్టీ అధ్యక్షులుగా ఆయన రంగప్రవేశం చేశారు. వాళ్ళ ఎవరో నేషనల్ ప్రెసిడెంట్ వచ్చి నాగేశ్వరరావు గారు అట ఎవరు. సో ఆయన పేరుతో లెటర్స్ రిలీజ్ అవుతున్నాయి, బట్ వాళ్ళ ఆఫీస్ ఎక్కడో, వాళ్ళ వ్యవహారం ఏందో ఎవరికి ఏం తెలియదు. ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఇటు 2 అవకాశాలు ఉన్నాయి. తెలుగుదేశం ఏంటంటే ఎవరు అనకన్నా ముందు మనమే అనేస్తే సరిపోతుంది, మనమే దాన్ని ఎందరాదు కదా అని వాళ్ళు ఇదేదో జనసేన మీద వైసీపీ చేస్తున్న తెలుగుదేశం ఉంటుంది, జనసేన కూడా అలాగే అనుకుంటుంది. వాసుదేవన్ గారు, ఇక్కడ చాలా సింపుల్ ఏంటంటే, నేను కూడా మీడియాలో చూశాను, చాలామందికి అది ట్రోలింగ్ చేసే వాళ్ళకైనా, మీడియా మిత్రులకైనా, లేకపోతే రాజకీయ నాయకులకైనా, లేకపోతే జనసేన పార్టీలో ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటున్న అధిష్టాన వర్గానికైనా
సామాన్యుడు కూడా ఒక ప్రశ్న వేసే అవకాశం ఉంది. తెలంగాణలో మీరు అప్లై చేసుకున్నప్పుడు మీకు సింబల్ ఆర్డర్ ఏదైతే జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందో మీ కిందనే వీళ్ళ పేరు కూడా ఉంది. జాతీయ జనసేన వాళ్ళ అడ్రస్, వాళ్ళ పేరు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మీ అడ్రస్, మీ పేరు చేశారండి వాళ్ళు. అది కొన్ని చోట్ల అయితే పోటీ చేస్తున్నారు. అక్కడ కంటికి కనిపిస్తుంది. మీ ఆర్డర్ కాపీ ముందర పెట్టుకున్నప్పుడు జనసేన పార్టీతో పాటు సీరియల్ నెంబర్ 2లో జాతీయ జనసేన అడ్రస్ ఏంటి, ఊరేంటి, పేరేంటి, వాళ్ళ బయోడేటా ఏంటి, మొత్తం డీటెయిల్స్ అని ఇచ్చాడు. దాని పక్కనే ఏ సింబల్ అని కూడా ఇచ్చాడు, బకెట్ సింబల్, మీకేమో గాజు గ్లాస్ సింబల్. ఇంత బాగా మీ ఆర్డర్ కాపీలోనే వాళ్ళ పేరు ఉన్నప్పుడు అది తెలియదు అని చెప్పడం అనేది హాస్యాస్పదం అవుతుందా లేకపోతే అమాయకత్వం అవుతుందా? అంటే వాళ్ళ నోటీసులో వచ్చిండవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంతెందుకు ఎందుకు సార్ మొన్న జరిగింది లోకేష్ గారు మాట్లాడారు ఏమని, మా తండ్రి గారు ఎలాంటి అంబిగ్యూటీ లేదు, ఆయనే ముఖ్యమంత్రి, చంద్రబాబు గారు సమర్థుడు, నిజాయితీపరుడు అండ్ విశేషమైన అనుభవం ఉన్న వారు. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు. ఇంకెందులో అంబిగ్యూటీ ఏందని చెప్పి చాలా ఇన్నోసెంట్గా కళ్ళెగరేసి మరీ చెప్పాడు. అది ప్రపంచం మొత్తం తిరిగింది కానీ నాదెండ్ల మనోహర్ గారికి కనపడలా. అలాగే ఇది కూడా కనపడకపోయి ఉండొచ్చు కదా అంటున్నాను. అంటే A4లో అంటే ఓకే వీడియో అంటే మీరు చెప్పినట్టు పాసిబిలిటీ ఉంది సార్. మేబీ ఆయన లేట్ గా లేచి బ్యాలెట్ పేపర్ కూడా నా నెంబర్ ఎక్కడో అక్కడే చూసుకుంటాను, తప్పే ఉంది. మీరు ఇప్పుడు A4 సైజ్ లో కింద నేను చూసుకుంటాను. ఆర్డర్ సింబల్ మీరు పైన కూడా చూడొద్దు, కింద కూడా చూడొద్దు. చూడండి సార్, నేను మీ సీరియల్ నెంబర్ దగ్గర జాతీయ జనసేన రెండు కనిపి మీరు A4 పేపర్ ఇలా పెట్టుకుంటే మీకు మీ సింబల్ కనిపిస్తుంది. నాకు ఎంత కావాలో అంతే కనిపిస్తుంది. ఓ అంటే ఆ బాక్స్ మాత్రమే కనిపిస్తుంది, మిగతాది కనిపించదు. వెరీ వెల్. అయితే ఆ విధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎలా కనబడలేదు అది ఇది కూడా నాగబాబు గారికి కనపడకపోయి ఉండొచ్చు. అంటే అక్కడ నాదెండ్ల మనోహర్ గారికి ఒక రీజన్ ఉందండి. ఆయన వీడియో ఆయన ద్వారాకి వచ్చకపోయి ఉండొచ్చు, ఆయన ఎక్కువ మొబైల్ వాడకపోయి ఉండొచ్చు, చూడకపోయి ఉండొచ్చు, లేకపోతే సోషల్ మీడియా ఆయన అసలు ఫాలో అవ్వకపోయి ఉండొచ్చు. కాబట్టి అక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ ఇక్కడ అలా కాదు కదండి. ఇక్కడ A4 ప్రింట్ తీసుకుంటారు, ఆర్డర్ రాగానే ప్రింట్ తీసిమ్మంటారు. ప్రింట్ తీసిస్తే A4 సైజ్ ఒకటే పేపర్ ఉంటుంది, 2-3 పేపర్స్ అయితే ఉండవు నాకు తెలిసినంత వరకు. A4 పేపర్లో ముందు పెట్టగానే ఎక్కడయ్యా మన సింబల్ అంటే జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు, దాని కింద 2 పేర్లు ఉన్నాయి, ఒకటి జాతీయ జనసేన, ఒకటి జనసేన. దానికి మించి మిగతా పేర్లు కూడా లేవు ఆ పేపర్లో. 2 పేపర్లే మీకు కంటికి కనిపించకపోతే ఇంకా రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎక్కడ కంటికి కనిపిస్తారు, ప్రభుత్వం ఎక్కడ కనిపిస్తుంది, ప్రభుత్వ పాలన ఎలా చేయాలని కనిపించదు కదా. మీరు చెప్పే విధంగా ఒకసారి మనం చూసుకుంటే రేపు రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీకి ఎటువంటి ఓట్లు వచ్చే అవకాశాలు లేవు, గెలిచే అవకాశాలు లేవని క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళకేం కనిపించినప్పుడు ఓట్లు ఏ విధంగా అడుగుతారు అంటే మీరు అన్నట్టు పేపరే కనిపించకపోతే ప్రజలు ఏం కనిపిస్తారు, కార్యకర్తలు ఏం కనిపిస్తారు, లీడర్లు ఏం కనిపిస్తారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు జనాల్లోకి వెళ్ళకపోయినా వాళ్ళు కూకట్పల్లి 1000 ఓట్లు తెచ్చుకున్నారు జాతీయ జనసేన. ఆంధ్రప్రదేశ్లో కూడా తెచ్చుకుంటారేమో, ఎందుకంటే గ్లాస్ కన్నా నేచురల్గా బకెట్ పద్ధతి కాబట్టి వీళ్ళకన్నా వాళ్ళకి వేస్తే ఏమైనా గెలుస్తారేమో అని. అంటే వాసుదేవన్ గారు ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఒకటి ఏంటంటే ఎవరికి తెలియదు అని అనుకునే పార్టీ మొన్న కంటెస్ట్ చేసినప్పుడు దరిదాపులు 1000 ఓట్లు తెచ్చుకోగలిగిందంటే ఒక నియోజకవర్గంలో 1000 ఓట్లు అనేది ఆషామాషి కాదు. ఇట్స్ నాట్ ఎ జోక్. అది కూడా ఎలక్షన్స్ టైంలో పుట్టిన పార్టీ. అప్పటికప్పుడు కారణంగా అవతల జాతకాలు తలకిందలు డెఫినెట్లీ అదొకటే కాదు, ఓడిపోవచ్చు, ఓడిపోయాడు గెలవచ్చు ఖచ్చితంగా. దాంతో పాటు 1 నెల 2 నెలలు పనిచేస్తేనే ఆ పార్టీకి 1000 ఓట్లు వచ్చాయంటే ఈ పార్టీ 3-4 నెలలు పనిచేసి మొత్తం అన్ని నియోజకవర్గాలలో కానీ వాళ్ళ కార్యకర్తలని, లీడర్లని, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్ లీడర్స్ని అందరినీ కానీ వీళ్ళు ఒకవేళ వేసుకొని కమిటీలు వేసుకొని ప్రాపర్గా కానీ స్ట్రక్చర్ డిజైన్ చేసుకొని ఒకవేళ ప్రజల్లోకి వెళ్తే మీరు ఒకసారి చూడండి, చెప్పలేము 5-10 వేల ఓట్లు వచ్చేస్తే కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ప్రజల్లో కావాల్సింది పనిచేసేవాడు కావాలి. ఇప్పుడు వీళ్ళలో పనిచేసే వాళ్ళని, కార్యకర్తల్ని అంటే ప్రతి చోట కూడా ప్రతి బూత్ లెవెల్లో కూడా కనీసం ఎట్లా లేదంటే ఒక 50 ఓట్లు ప్రభావితం చేసే ఒక న్యూట్రల్ పర్సన్ దొరుకుతాడు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా. వాళ్ళని ఏమన్నా ఒపీనియన్ లీడర్స్ అంటాం మనం. ఓకే, ఒపీనియన్ లీడర్స్ అనుకోండి, లేదంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకోండి. అక్కడ లోకల్లో ఉన్న ఒపీనియన్ లీడర్స్ నో ఇన్ఫ్లుయెన్సర్స్ నో వీళ్ళు ఒకవేళ వీళ్ళ పార్టీలో చేర్చుకున్నారనుకోండి చాలు కదా. ఒక్కొక్క బూత్ లో 50 ఓట్లు లేకపోతే 20 ఓట్లు, 10 ఓట్లు అనుకుందాం, 200 బూతులు, 200 × 10 2000 చిల్లర అయిపోలే. జనరల్ గా ఒక కాన్స్టిట్యున్సీలో 240 నుంచి 260 ఈజీగా 200 పైన బూతులు ఉంటాయి. ఏది ఒక మోస్తరు కాన్స్టిట్యున్సీ, ఒక మోస్తరు ఎందులో అయినా 150 నుంచి 200. మీరు 10 ఓట్లు మినిమం 10. ఇప్పుడు మీరున్నారు, మీకు 10 మంది తెలియదా సార్? 10 మందిలో 5 మంది ఓటేరా? మీరు, మీ మిస్సెస్, మీ ఇంట్లో మీ మమ్మీ గారు, మీ డాడీ గారు, మీ తమ్ముడు, మీ చెల్లి ఉంటారు కదా, 5 ఓట్లు పడతాయి కదా. అట్లా మీకు తెలిసిన ఒక 2-3 ఫ్యామిలీలు వేసుకోండి, ఎన్ని అయిపోయినాయి?
ఓ 20-30 ఓట్లు, ఈజీగా 20-30 ఓట్లు ఇంటూ నెంబర్ ఆఫ్ బూతులు, 100 బూతులు వేసుకోండి, ఎన్ని అయిపోయినాయి? 3000. వీళ్ళు ఎలాంటి ప్రచారం చేయకుండానే అంటే కామన్ గా జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ప్రచారం చేయకపోయినా వీళ్ళ క్యాడర్ ఉంటుంది కదా, అవును, క్యాడర్తో. సో క్యాడర్ లెక్క ప్రకారం తీసుకున్నప్పుడు మీకు ఏమవుతుంది, కనీసము 1000 నుంచి 10,000 రావనుకుందాం, 5,000 మధ్యలో వచ్చినా కూడా అది ఖచ్చితంగా ఒక పార్టీ గెలుపుకో ఒక పార్టీ ఓటమికో దోహదపడుతుంది. రైట్. ఇప్పుడు జాతీయ జనసేన పార్టీ దగ్గరికి వద్దాం. జనసేన విజయావకాశాలకి గండి కొట్టడానికా, లేకపోతే వైసీపీకి లేదా టీడీపీకి, లేకపోతే వాళ్ళని నియమించిన ఇతర వాళ్ళని ఫీల్డ్లో దింపిన ఇతర వేరే ప్రముఖ రాజకీయ పార్టీకి అండదండలు అందించడం కోసమా వాళ్ళు ఫ్రేలో నుంచున్నది, లేదా వాళ్ళు నిజంగానే వాళ్ళకి రాజ్యాధికారం మీద మక్కువ ఉందా, లేదా సీరియస్ నాన్ సీరియస్ ప్లేయర్స్ వాళ్ళు? అంటే ఇప్పుడు దాకా ఉన్న సమాచారం మనం ఒకసారి చూసుకుంటే కూడా చాలా సీరియస్ ప్లేయర్స్ అని అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఒకరికి మద్దతు తెలపడం కోసమో లేకపోతే ఒకరికి జై హుజూర్ అనడం కోసమో ఎక్కడ కనిపించట్లేదు. వాళ్ళు క్లియర్ కట్ గా మీడియా కూడా రిలీజ్ చేస్తున్నారు, మేము 175 స్థానాలు 25 పార్లమెంట్ స్థానాలను మేము పోటీ చేస్తామని చెప్తున్నారు. అంటే పోటీ చేయడం అంత ఈజీ ఆసమస్య కాదు. పోటీ చేస్తామని చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు గెలపాలనే కోరుకుంటారు, వాళ్ళ ఓట్లు రావాలని కోరుకుంటున్నారు. కానీ మేము ఒకరికి మద్దతు ఇస్తాం, మేము ఒకరితో అలియన్స్కి వెళ్తాం, లేకపోతే మేము ఇంకొకరికి సపోర్ట్ చేస్తాం అని చెప్పి వాళ్ళు చెప్పట్లేదు. కాకుండా ఇంకోటి పుట్టింది జనసేన డెవలప్మెంట్ ఫోరం, JDF. అయితే వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వడం కోసం మేము వచ్చాము, ఎక్కడ ఇవి జరిగినా అంటే కోవట్లు ఉన్నా మేము ఐడెంటిఫై చేస్తాం. బహుశా వాళ్ళు ఉంచకపోవచ్చు. అయితే వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వడంతో పాటు పవన్ కళ్యాణ్ ఏమన్నా ఒకవేళ ఎక్సెస్ పోతుంటే దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా అన్నట్టు వాళ్ళ వ్యవస్థ పనిచేస్తున్నట్టు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళ విధి విధానాల రూపకల్పనకు సంబంధించి. సో వాళ్ళు పోటీ చేయరు. జనసేన 175, జాతీయ జనసేన 175, మొత్తం కలిపండి ఎంతండి? జనసేన 75, జాతీయ జనసేన 175, అంతే. 175 ప్లస్ 25 350 స్థానాల్లో వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు. ఏది 2 జనసేనలు కంటెస్ట్ చేస్తున్నాయి. జనాల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసమే కదా. ఇప్పుడు ఇంకోటి ఎవరు ముందర వచ్చి పెట్టుకుంటే ఈసీ వాళ్ళకి ఆ గుర్తు కేటాయించే ఫ్రీ సింబల్. ఇప్పుడు సిన్స్ గ్లాస్ ఇస్ ఏ ఫ్రీ సింబల్, దట్ కెన్ బి అలాటెడ్ టు హిమ్ ఆల్సో. జాతీయ జనసేన పవన్ కళ్యాణ్కి ఇచ్చే అవకాశం ఉంది. సో మరి ఆ రకంగా జనసేన ప్రాస్పెక్ట్స్ దెబ్బతింటాయి కదా. జనసేన లీగల్ టీమ్స్ అసలు ఏమైనా దీని మీద వర్క్ చేస్తున్నాయా? అది మరి లీగల్ టీమ్ అక్కడ వర్క్ చేస్తుందా లేదా అనేది వీ డోంట్ నో, బికాస్ అది వాళ్ళ ఇంటర్నల్ అఫైర్స్ థింగ్స్ కాబట్టి వీ కాంట్ ప్రిడిక్ట్. అంటే బికాజ్ వాళ్ళు ఎలాంటి ఐడియాలజీతో వెళ్తున్నారు, అసలు వాళ్ళకున్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, వాళ్ళకున్న మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, రూల్ ఆఫ్ లా ఏం చెప్తుంది, అసలు ఎలక్షన్ రూల్స్ ఏం చెప్తున్నాయి, మరి వీళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఇవన్నీ మెజర్స్ చేసుకోవాలి. కాబట్టి మరి వాళ్ళు ఏం చేస్తారు అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఎవటింగ్ ఇంకొక విషయానికి వస్తే జాతీయ జనసేన ఖచ్చితంగా నాకు నేను ఇన్పుట్స్, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తే ఈ పవన్ కళ్యాణ్ కూడా అక్కడే కంటెస్ట్ చేయబోతున్నట్టు. ఆయన 2 చోట్ల చేస్తే 2 చోట్ల, 3 చేస్తే 3 చోట్ల. అది ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? నాకు కూడా అసలు ఐడియా లేదు. బట్ మేబీ అదేమైనా చేసి ఉండొచ్చు, చేయొచ్చు కూడా. పవన్ కళ్యాణ్ ఎక్కడ చేస్తే మరి ఈ పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ చేస్తే ఏ పవన్ కళ్యాణ్కి పోటీ ఓటేస్తారా జనాలు అనేది కూడా ఒక మిస్టరీ లానే ఉంటుంది మనకి ఇప్పుడు. అండ్ పోలింగ్ స్టేషన్స్లో వాళ్ళు వెళ్ళిన తర్వాత న్యాచురల్గా ఇప్పుడు అయితే ఈవీఎంస్లో మరి బ్యాలెట్ పేపర్ అనుకోండి మీకు స్పష్టంగా కనిపిస్తుంది, గ్లాస్ అయితే ఇంత అని, బకెట్ అయితే ఇంత అని స్పష్టంగా. బట్ అదే ఈవీఎంస్ కారణంగా ఏంటంటే ప్రతిదీ యూనిఫామ్ సైజ్ లో ఉండటం వల్ల ఏంటి అది గ్లాస్ అయినా బకెట్ అయినా మీకు సిమిలారిటీనే పడిపోవచ్చు. అవును. సో ఆయనకి ఏంటంటే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా, అంటే వాడు లాబీ చేసి తెచ్చుకున్న గుర్తా, లేకపోతే ఫ్రీ సింబల్ వీళ్ళు అడిగితే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గుర్తా? ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఎవరి చెక్కు చేతుల్లో పనిచేయదండి. భారతదేశంలో ప్రధానమంత్రి దిగొచ్చినా కూడా ఎలక్షన్ కమిషన్ తుచల్ హట్ అంటది, ఎవరికి కూడా ఎంట్రీ ఉండదు. సీఎంలు మేము సీఎం అని చెప్పేసి అక్కడికి వెళ్ళారనుకోండి, రోడ్డు మీద ఎలక్షన్ కమిషన్ దగ్గర గేట్ దగ్గరే అక్కడ సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉంటారు, గన్లు పట్టుకుని ఉంటారు, వాళ్ళు గెట్ అవుట్ అని అంటారు. నిర్వాచన సదన్ బయట అట్లానే ఉంటుంది. సో గన్లు పట్టుకొని ఉంటారు వాళ్ళు, గెట్ అవుట్ అంటారు. పర్మిషన్ అయితే అందరు చల్లని అయితే బాహర్ నికాలంటారు వాళ్ళు. సో ఎవ్వరు అక్కడ వెళ్ళేంత సమస్య లేదు. ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎలక్షన్ కమిషన్ ఎటువంటి పరిస్థితుల్లో అయ్యే అవసరాలు కూడా వాళ్ళకి లేవు. అది చాలా కష్టం. జగన్మోహన్ రెడ్డి గారు 82 సీట్లు మార్చబోతున్నారు. ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది ఆయన మీద, ఆయన పార్టీ మీద? వాస్తవంగా చెప్పాలంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక కార్పొరేట్ కంపెనీలో 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. దాంట్లో సీనియర్ మోస్ట్ ఎంప్లాయీస్, ఎందుకు పనికిరాని ఎంప్లాయీస్, వాళ్ళు ఇప్పుడు నాన్ పర్ఫార్మర్ అయిపోయారు అనుకోండి. 20 మందిని పీకేశారు. ఒక 50 మందిని కొత్తగా రిక్రూట్ చేసుకున్నారు. మిగతా 80 మందికి ప్రమోషన్స్ ఇచ్చారు, ప్లేస్మెంట్స్ మార్చారు, డెవలప్ వాళ్ళని నెక్స్ట్ లెవెల్స్ తీసుకెళ్లారు. ఈ 80 మంది ప్లస్ కొత్తగా వచ్చిన 50 మంది 130 మంది
ఇది ఇంపాక్ట్ చేస్తుందా, పీకేసిన 20 మంది ఇంపాక్ట్ చేస్తుంది? డెఫినెట్గా ఇచ్చినవి కొత్త అవకాశాలు ఇచ్చిన వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుంది, పాజిటివ్ ఖచ్చితంగా ఉంటుందా? ఎందుకని? యంగ్ బ్లడ్కి అవకాశం ఇచ్చారు, ఓకే. ఒకటి. రెండు ఏంటంటే పర్ఫార్మెన్స్ రేటింగ్ పెరుగుతుంది. సో ఒక కార్పొరేట్ కంపెనీలోనే ఈ స్ట్రాటజీ ప్లే చేసినప్పుడు వర్కౌట్ అయినప్పుడు మరి సొసైటీలో వర్కౌట్ అవుతుంటారా? అవుతుంది, బట్ రాజకీయం వేరు, సొసైటీ వేరు కదా. ఎగ్జాక్ట్లీ, మీరు కరెక్ట్గా అడిగారు. రాజకీయానికి కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్కి రెండు సిమిలర్ అండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యక్తే ఇతను 8 గంటలు పనిచేసి సమాజంలోకి వెళ్ళి ఇతని కుటుంబాన్ని చూసుకుంటారు. కుటుంబంలో ఉన్న వ్యక్తే కార్పొరేట్లోకి వస్తాడు. అంటే ఇక్కడ ప్రజలు ఆలోచించేది ఏంటంటే నాకేంటి, నా కుటుంబానికి ఏమొస్తుంది, నేను ఎలా డెవలప్మెంట్ అవుతున్నా, ఈ డెవలప్మెంట్కి నేనేం చేయాలి, ఇంతే ఆలోచిస్తాడు. సో ఎగ్జాంపుల్, వెళ్ళిపోయిన ఎమ్మెల్యే వెనకాల ఎంతమంది వెళ్తారు? ఒక సెక్షన్ వెళ్తారు, ఒక సెక్షన్. ఆ సెక్షన్ వాళ్ళు పక్కన పెట్టేస్తే జాయిన్ అయ్యే వెనకాల ఎంతమంది సెక్షన్స్ వస్తారు? ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ తో వస్తారు, ఒకటండి. అక్కడ లూజర్ తో వెళ్తారు. ఒకటి, ఒకవేళ వెళ్ళినా వెరీ లిమిటెడ్ సంఖ్య వెళ్తుంది అంతే. అండ్ మెజారిటీ పార్టీతో. మరి మెజారిటీ పార్టీతో ఉన్నప్పుడు కొత్త బ్లడ్ యాడ్ అయినప్పుడు కొత్త బ్లడ్ తో పార్టీ బట్ ఏ ఇండివిజువల్ గెలిపే అవకాశాలైనా ఓటమి అవకాశాలైనా ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ వల్ల ఉత్పన్నమయ్యే 2 లేదా 3% ఓటర్ల వల్లే. ఖచ్చితంగా, నో డౌట్. అందులో మీరు అంటున్నారు 2-3 అంటున్నారు, నేనైతే 1% ఓట్ బ్యాంక్ తోనే మీకు డిఫరెన్షియేట్స్ వస్తుంది. ఈ 1% ఓట్ బ్యాంక్ మీరు అన్నది, ఈ 1% బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ బయటికి వెళ్ళిపోయిన పర్సన్ ఎంత ఇంపాక్ట్ చేస్తాడో, ఇతనికి నెక్స్ట్ ఎక్కడ సీట్ వస్తుంది, దానివల్ల ఈ పార్టీకి ఎంత డ్యామేజ్ అవుతుంది అన్నట్టు మనం చూసుకోవాలి. ఈ పార్టీకి డ్యామేజ్ అయ్యే దాంట్లో క్యాలిక్యులేషన్స్ ఒకసారి మీరు చూసుకున్నప్పుడు మెజారిటీ మే ప్రివైల్స్ ఆర్ మైనారిటీ మే ప్రివైల్స్. చల్లగా మెజారిటీని బట్టి పోతారు కదా. మరి మెజారిటీ ఇప్పుడు మీరు చెప్పినట్టు 83 స్థానాలు మార్చినప్పుడు 83 స్థానాలలో ఎమ్మెల్యే ఎప్పుడు గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళేసి ఓట్లను పట్టుకురాడు. మీరు ఇది గమనించాలి. ఎమ్మెల్యే ఎప్పుడు గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి ఓట్లను ఎప్పుడు పట్టుకొని రారు. ఎమ్మెల్యే దగ్గర ఉన్న రైట్, లెఫ్ట్, మిడిల్ ఉన్న వాళ్ళు లేయర్స్ ఉంటాయి సార్ ఎమ్మెల్యే దగ్గర. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్. ఫస్ట్ లేయర్ అంటే ఇట్ విల్ గైడ్, రూట్ మ్యాప్ ఇస్తుంది. సెకండ్ లేయర్ ఫీల్డ్కి వెళ్ళి మొత్తం పికప్ చేసుకుని వస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఫీల్డ్ కి వెళ్ళి పికప్ చేసి ఎమ్మెల్యే నేరుగా వెళ్ళి ఇంటరాక్ట్ అవడం అంటే సాధ్యం కదా ఆయనకు కాదు. సో మరి ఫీల్డ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తే వాళ్ళు ఎలా పనిచేస్తారు? బ్రహ్మాండంగా పనిచేస్తారు. దట్స్ ఇట్, అదే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చేసే ఫార్ములా ఏంటంటే గ్రౌండ్ లో ఎవరైతే పనిచేస్తున్నాడో బట్ స్టిల్ ఈస్ నాట్ ఎంజాయింగ్ ద కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ది పీపుల్ కదా. అవునా కదా? అది కాన్ఫిడెన్స్ ఇన్ ద సెన్స్ అంటే 150 గట్టి వచ్చినట్టు ఇప్పుడు ఈసారి 150 వచ్చే అవకాశం ఉందా? రావు కదా, అన్ని రావు. హీ నోస్ దట్. ఎందుకంటే ఏ వ్యక్తికైనా ఇది ఎక్స్పెరిమెంట్, రావచ్చు పోవచ్చు, రెండు ఉన్నాయి. బట్ అధికారానికి దూరం ఉండదు. కాదు, అది కూడా జరగచ్చు, చెప్పలేము. అది కూడా జరగచ్చు. ఎక్స్పెరిమెంట్ లో సక్సెస్ అయ్యారా, యువర్ తోప్, యువర్ మాస్టర్, నో డౌట్. అందులో పోయిందనుకోండి, నథింగ్ విల్ హ్యాపెన్. బట్ దట్ ఎక్స్పెరిమెంట్ ఎక్స్పీరియన్స్ విల్ క్యారీ యూ ఇన్ ఫర్ ఫ్యూచర్. ఓకే, దట్స్ నాట్ మ్యాటర్. మహా అంటే అపోజిషన్ ఉంటారు. ఇప్పుడు ఇది వరకు అపోజిషన్ లో వచ్చిన పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది, వెళ్తే ఎక్కడికి వెళ్తుంది? అంతే, మళ్ళీ బ్యాక్ టు ప్రివిలియన్ అపోజిషన్ లోకి వెళ్తుంది. అంతకు మించి ఎక్కడికి తెలియదు కదా. మళ్ళీ పబ్లిక్ లోనే ఉంటది. 5 ఏళ్ళు ఓకే, 5 ఏళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ పోరాటం అంటారు. మనే ఎన్నిసార్లు చేసినా అదే కదా. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. వస్తున్నాయండి. జాతీయ జనసేన కారణంగా వైసీపీకి ఎన్ని సెగ్మెంట్లో లాభం చేకూరొచ్చు? నేనది పరోక్షంగా, నేరుగానే పరోక్షంగా చాలా వరకు అర్బన్ ఓటింగ్ బ్యాంక్స్ అయితే చాలా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఎందుకంటే వైసీపీకి అనుకూలించవచ్చు అని అడుగుతున్నాను నేను. ఎస్, అదేనండి. అర్బన్ ఓటింగ్ బ్యాంక్ అయితే డెఫినెట్గా వైసీపీకి అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే వీళ్ళంతా యంగ్ జనరేషన్ మీద జాతీయ జనసేన ఫోకస్ చేసేదంతా కూడా యంగ్ జనరేషన్, యూత్ అండ్ న్యూట్రలేషన్స్ ఉన్న పబ్లిక్ యాక్టివిస్టులు, వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు కాబట్టి సో వాళ్ళ ద్వారా ఖచ్చితంగా మీకు అర్బన్ ఏరియాస్లో, మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్లో ఉన్న ఏరియాస్లో ఖచ్చితంగా 1000 నుంచి 1500 ఓట్లు అయితే వాళ్ళు క్యాప్చర్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా పార్టీ పెట్టున్నారు. ఆయన మెయిన్ ఎథోస్ ఏంటంటే హీఈస్ అ ఫిగర్ ఆఫ్ యంగ్స్టర్స్ అండ్ యూత్ అండ్ యంగ్స్టర్స్ అని మనం అనుకోవాలి. యూత్ అండ్ డెవలప్మెంట్ ఫోరమ్స్ అని మనం అనుకోవాలి. ఆయన యూత్ని, డెవలప్మెంట్ ఫోరమ్స్ని ఈక్వల్గా చూస్తారు. ఆయన కూడా 2-3 వేలు కానీ క్యాప్చర్ చేయగలిగారు అనుకోండి, ఖచ్చితంగా రేపు జనసేన పార్టీ అండ్ కూటమికి గడ్డు కాలమే అని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ బాలా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, జాతీయ జనసేన వీళ్ళందరికీ తోడు ఇంకొక ఆయన ఉన్నారు,
చీపురు పట్టుకుని ఆయన కూడా వస్తే ఒకవైపు చీపురు, రెండో వైపు బకెట్, మూడో వైపు గ్లాసు. ఈ మూడు కలిసి చేసే విన్యాసాల కారణంగా వైసీపీ చాలా సెగ్మెంట్లో, ప్రత్యేకించి అర్బన్ సెగ్మెంట్లో లాభపడే అవకాశాలు ఉన్నాయనేది డాక్టర్ బాలాగారి విశ్లేషణ. సరే, వీళ్ళందరితో పాటు ఇప్పుడు జై భారత్ నేషనల్ పార్టీ జేడీ లక్ష్మీనారాయణ గారు, మరి ఆయన యూత్లో ఒక ఐకాన్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో 1500 నుంచి 2000 ఓట్లు ఆయన చీల్చగలరు. అది ఎవరికి చీలుస్తారు ఆయన అనే దగ్గరే ఇప్పుడు పాయింట్. చంద్రబాబు గారిని బాగా కలవరపెట్టే అంశం ఏంటంటే, జేడీ లక్ష్మణ్ గారు మన దగ్గర వచ్చుంటే మనమే ఎంపీగా ఇచ్చి గెలిపించేవాళ్ళం కదా అని. సో అవన్నీ అయిపోయి ఉంటాయి. బట్ ఈయన డిమాండ్స్ ఏంటో, ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఏంటో, ఇవన్నీ అంటే మనకి కొన్ని ఇప్పుడిప్పుడే బయటికి రాని విషయాలు, బయటికి అంతగా అర్థం కాని విషయాలు. కాబట్టి జాతీయ జనసేన పార్టీగా రంగంలోకి దిగిన కే పవన్ కళ్యాణ్, ఈయన ఎవరో ఇంకా బయటికి రాలేదు. ఆయన ఫోన్ నెంబరు ఇతరత్ర ఏం మనకి అవైలబిలిటీలో లేవు. వస్తారు ఆయన, నాకు కూడా తెలుసు, ఆయన షార్ట్లీ హీ మే కమ్ అవుట్. అండ్ ఈయన ఇంకొక కే పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఎంత పోటీ ఇస్తారు? ఈయన బకెట్లో ఆయన గ్లాసు మునుగుతుందా, లేకపోతే ఆయన గ్లాసు ఈయన బకెట్ని ఢీ కొడుతుందా? ఇవన్నీ వేచి చూడాల్సిన విషయాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.